హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ ట్రిప్ మనందరం కలిసి ఫస్ట్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. ఒక వండర్ఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీరు లేట్ చేయొద్దు, అసలు లగేజ్ సర్దుకొని రెడీ అయిపోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళుతున్న లొకేషన్కి మన భారతదేశం నుంచి దాదాపు 12,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 50,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయలు రౌండ్ ట్రిప్ ఛార్జెస్ అవుతాయి, ఫ్లైట్ ఛార్జెస్. 20 గంటల నుంచి 24 గంటలు వెళ్ళడానికే టైం పడుతుంది. అటువంటి ఆ వండర్ఫుల్ ట్రిప్ని జస్ట్ ఇమాజిన్ 3 మినిట్స్లో మనం ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఆర్ యూ రెడీ? ఫ్రెండ్స్, మనం ఈ ట్రిప్ని హైదరాబాద్ నుంచి ప్రారంభిద్దాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం రండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేకాఫ్ అయింది. స్ట్రైట్గా యునైటెడ్ స్టేట్స్లో ఉన్న కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చేసాం. శాన్ ఫ్రాన్సిస్కో సిటీకి అతి సమీపంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ ల్యాండ్ అయింది. జస్ట్ అక్కడ నుంచి 10 నిమిషాల్లో మనం శాన్ బ్రూనోకి వచ్చేసాము. ఇదంతా చాలా వండర్ఫుల్ సిటీ. ఇది మన సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా శాన్ బ్రూనో అండ్ శాన్ ఫ్రాన్సిస్కో కూడా కలిసిపోయి ఉంటాయి. శాన్ బ్రూనో చాలా ప్రత్యేకమైన సిటీ. ఇక్కడ శాన్ బ్రూనోలో ఒక వండర్ఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను కదా, వచ్చేసాం రండి. శాన్ బ్రూనోలో ఇదేనండి ఆ వండర్ఫుల్ ప్లేస్. మనం ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందరూ యూట్యూబ్లో వీడియోస్ చూసి తెగ నవ్వుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, రకరకాల ఫీలింగ్స్. ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా, ఎక్కడి నుంచి ఇదంతా వర్క్ జరుగుతుంది అని అంటే ఇదేనండి యూట్యూబ్ హెడ్ ఆఫీస్. కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోకి దగ్గరగా ఉన్న శాన్ బ్రూనో సిటీలో ఉన్న చెర్రీ అవెన్యూస్ ఏరియాలో ఈ హెడ్ ఆఫీస్ ఉంది. ఇదేనండి, ఇది చూడడానికి ఈరోజు మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంజాయ్ చేయండి సరదాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.